హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వర్షిత ఎడ్యుకేషన్. ఈరోజు మనం ఒక డెవలపర్ క్వశ్చన్ అయితే చూడబోతున్నాం. సో ఏంటి ఆ డెవలపర్ క్వశ్చన్ ఏంటంటే చాలా సింపుల్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. కానీ ఏంటంటే లాజిక్ అనేటువంటి మనం ప్లే చేయాల్సి ఉంటుంది. ఏంటి ఆ లాజిక్ అనేటువంటిది ఎలా రాయాలి ఏంటి అనేటువంటిది నేను మీకు చూపిస్తాను. అసలు క్వశ్చన్ ఏంటో ఫస్ట్ మనం తెలుసుకుందాం. సో క్వశ్చన్ వచ్చేసి ఏంటి అంటే మనం ఏదైతే ఇన్సిడెంట్ టేబుల్ ఒక రికార్డ్ అనేటువంటి క్రియేట్ చేస్తున్నాం అనుకోండి. క్రియేట్ చేసేటప్పుడు ఏం కావాలట అంటే ప్రీవియస్‌గా ఏదైనా అసైన్‌మెంట్ గ్రూప్, అదేవిధంగా షార్ట్ డిస్క్రిప్షన్ అనేటువంటి సేమ్ ఇచ్చినటువంటి ఇంతకుముందు ఏమైనా రికార్డ్స్ అనేటువంటివి క్రియేట్ అయ్యి ఉన్నాయా? ఒకవేళ గనక సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా క్రియేట్ అయ్యి ఉన్నాయి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మనకేం కావాలా? ఆ రికార్డ్స్ అనేటువంటిది ఉన్నాయి అని మనకు ఇంటిమేషన్ ఇవ్వాలి. దాంతో పాటుగా నెక్స్ట్ ఏంటంటే ఈ ఇంటిమేషన్ ఇవ్వడంతో పాటుగా ఏంటంటే మనం క్రియేట్ చేసేటువంటి రికార్డ్‌ను క్రియేట్ చేయనివ్వకూడదు. క్వెషన్ ఈస్ వెరీ సింపుల్ అండ్ క్లియర్. అయితే ఈ క్వెషన్ మనం బిజినెస్ టూల్స్ ద్వారా మనం ఫుల్‌ఫిల్ చేయొచ్చు. లేదు అంటే మనం స్క్రిప్ట్ ఇంక్లూడ్ అండ్ క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ వాడుకొని కూడా మనం చేయొచ్చు. సరే ఏ మెథడ్ అయినా ఫాలో కావచ్చు. ఇక్కడైతే నేను బిజినెస్ టూల్ యూజ్ చేసి ఈరోజు నేను చెప్పబోతున్నాను. సరే ఇక్కడ ఈ టాపిక్‌లో ఏంటంటే ఫస్ట్ మనం కావాల్సింది మన పర్సనల్ డెవలపర్ ఇన్‌స్టాన్స్ లోపల ఫస్ట్ ఒక డూప్లికేట్ రికార్డ్స్ అనేటువంటి కొన్ని క్రియేట్ చేద్దామండి. ఎందుకంటే ఇన్సిడెంట్ టేబుల్‌లో నేను సేమ్ ఉన్నటువంటి డూప్లికేట్ రికార్డ్స్ అనేటువంటి క్రియేట్ చేస్తేనే కదా నాకు తెలిసేది. సరే కాబట్టి మనం బిజినెస్ రూల్ రాసే కంటే ముందు నేను కొన్ని డూప్లికేట్ రికార్డ్స్ అనేటువంటి క్రియేట్ చేయబోతున్నాను. దానికోసం ఏంటంటే ఇన్సిడెంట్ డాట్ నేను లిస్ట్ అనేసి పక్క ట్యాబ్లో ఓపెన్ చేసి ఏమంటున్నాను అంటే ఇన్సిడెంట్ టేబుల్ యొక్క రికార్డ్స్ అనేటువంటి కొన్ని డూప్లికేట్గా క్రియేట్ చేయబోతున్నాను. న్యూ అందాం. న్యూ అనేసి ఏమంటున్నానంటే ఇక్కడ ఈ కాలర్ వచ్చేసి ఏంటంటే ఐటీఎల్ యూజర్ని తీసుకొని ఇక్కడ చూడండి నేను క్యాబ్ అప్రూవల్ అనేటువంటి ఎవరైతే ఉన్నారో క్యాబ్ అప్రూవల్ ఏదైతే ఉన్నారో షార్ట్ డిస్క్రిప్షన్ వచ్చేసి ఏంటంటే న్యూ టెస్ట్ అన్నాను అనుకోండి. చూడండి ఇక్కడ న్యూ టెస్ట్ అనేటువంటిది ఇచ్చాను, లేదా న్యూ టెస్ట్ అనేటువంటిది ఎక్కడ స్పేస్ ఇవ్వకుండా ఇచ్చాను అనుకుందాం. మీ ఇష్టం, మీరు ఎలా ఇవ్వండి. ఇక్కడ ఇదే షార్ట్ డిస్క్రిప్షన్ను అదే అసైన్మెంట్ గ్రూప్ను చెక్ చేసుకోవాలి. ఓకేనా? నేను కాపీ చేసుకుంటున్నాను. చేసుకొని ఏమంటున్నాను ఇక్కడ సబ్మిట్ అన్నాను. ఒక రికార్డ్ అనేటువంటి క్రియేట్ అయిపోయింది. ఇంకో రికార్డు కూడా క్రియేట్ చేద్దాం. ఫస్ట్ న్యూ అనేటువంటి బటన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ కాలర్ వచ్చేసి సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అన్నాను. ఇక్కడ వచ్చేసి క్యాబ్ అప్రూవల్ అనేటువంటిది ఏదైతే ఉందో అదే తీసుకొని మళ్ళీ నేను న్యూ టెస్ట్ అనేటువంటిది ఇచ్చాను. ఇచ్చేసి సబ్మిట్ అన్నాను అనుకోండి. ఇలా నేనేం చేశాను, 2 రికార్డ్స్ అనేటువంటి క్రియేట్ చేశాను. చూడండి ఇక్కడ న్యూ టెస్ట్ అనేటువంటిది ఏదైతే ఉందో షో మ్యాచింగ్ అనేటువంటి తీసుకుంటే ఒకటి వచ్చేసి ఏంటి, న్యూ టెస్ట్ అనేటువంటి షార్ట్ డిస్క్రిప్షన్తోనే సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఒక రికార్డ్ క్రియేట్ చేశారట. అదేవిధంగా ఐటీఎల్ యూజర్ కూడా ఎవరైతే ఉన్నారో అతను కూడా సేమ్ ఇదే షార్ట్ డిస్క్రిప్షన్తోని, బట్ ఇద్దరికి అసైన్ అయింది మాత్రం క్యాబ్ అప్రూవల్ అనేటువంటి అసైన్మెంట్ గ్రూప్కి అసైన్ అయింది. మరి ఇలా కనుక క్రియేట్ అయితే మన క్వశ్చనే ఇది. ఇలా కనుక క్రియేట్ అయితే నాకేం కావాలా, ఒక ఇన్ఫర్మేషన్ నాకు చూపెట్టి ఈ రికార్డ్స్ డిస్ప్లే చేసి ఏమనాలి, రికార్డ్ అనేటువంటి క్రియేట్ చేయకూడదు అని, రికార్డ్ అయితే క్రియేట్ చేయనివ్వకూడదు. అది మన మెయిన్ కాన్సెప్ట్. సిస్టమ్ డెఫినేషన్లో ఉన్నటువంటి బిజినెస్ టూల్స్లోకి వెళ్ళేసి పక్క ట్యాబ్లో ఓపెన్ చేస్తున్నాను బిజినెస్ టూల్ అనేటువంటిది. నేను న్యూ అనేటువంటి బటన్ మీద క్లిక్ చేసుకొని కొత్తగా ఒక బిజినెస్ టూల్ అనేటువంటిది రాయబోతున్నాను. కొత్తగా ఒక బిజినెస్ టూల్ రాయబోతున్నాను. దీనిలో నేమ్ అనేటువంటిది ఏం చేద్దామంటే మనం డూప్లికేట్ రికార్డ్ని చెక్ చేసుకున్నాం కాబట్టి చెక్ డూప్లికేట్ రికార్డ్స్. చెక్ డూప్లికేట్ రికార్డ్స్ అనేటువంటిది నేను రాసుకున్నాను అనుకోండి. చెక్ డూప్లికేట్ రికార్డ్స్ అన్నాను. అదేవిధంగా ఇంకేంటి, ఏ టేబుల్ మీద మరి చేస్తున్నాం, మనం వర్క్ చేస్తున్నామంటే ఇన్సిడెంట్ టేబుల్ మీద చేస్తున్నాం కాబట్టి ఇన్సిడెంట్ అని తీసుకున్నాను. అడ్వాన్స్డ్ అన్నాను. అనేసి ఏమంటున్నానంటే ఇక్కడ వెన్ టు రన్, ఎప్పుడు రన్ కావాలి, ఈ రికార్డ్ అనేటువంటి క్రియేట్ చేసే కంటే ముందు మాత్రమే మనకు రావాలి. ఎస్ ఆర్ నో? కాబట్టి ఏంటంటే ఇక్కడ బిఫోర్ అనేటువంటిది ఉంది, ఇన్సర్ట్ అనేటువంటిది ఉంది. ఒకవేళ మీరు అప్డేషన్లో కూడా ఇటువంటి చెకింగ్ జరగాలి అనుకున్నప్పుడు అప్డేట్ అనేది కూడా పెట్టుకోండి. బట్ ప్రస్తుతానికైతే నేను బిఫోర్ అండ్ ఇన్సర్ట్ అనేటువంటిది పెట్టాను. మిగతా ఏ కండిషన్ ఇవ్వలేదు. సింపుల్గా నేను కోడింగ్లోకి వెళ్ళిపోతున్నాను. అడ్వాన్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఏమంటున్నాను, కోడింగ్ రాసే దగ్గర కొంచెం పెద్దగా చేసి మీకు చూపిస్తాను. కోడింగ్ అనేటువంటిది చాలా జాగ్రత్తగా రాయండి. స్క్రిప్ట్ ఎప్పుడు కూడా రాసేటప్పుడు లాజిక్ అనేటువంటిది వీలవుతే పెన్ను పేపర్ మీద
రాసే ప్రయత్నం చేసుకోండి. పెన్ తీసుకొని ఒక పేపర్ మీద రాసుకొని దాన్ని మాత్రమే మీరు ఈ స్క్రిప్టింగ్ రాసేటప్పుడు వాడండి. ఎందుకంటే మనం టైప్ చేసేటప్పుడు ఏ చిన్న మిస్టేక్ పోయినా సో ఆ లాజిక్ అనేటువంటి మిస్ అయిందనుకోండి సో ఆటోమేటిక్గా ఎర్రర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఒక డెవలపర్గా ఎవరైతే సెట్ అవుతున్నారో వాళ్ళు పాటించాల్సినటువంటి మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ముందు స్క్రిప్ట్ని ప్రాపర్గా అర్థం చేసుకొని లేదా క్వశ్చన్ ప్రాపర్గా అర్థం చేసుకొని దాన్ని ఎలా స్క్రిప్ట్ రాయాలనేటువంటిది సో మీరు ఆన్ పేపర్ మీద రాసుకున్న తర్వాతనే స్క్రిప్టింగ్లోకి వెళ్ళడం సో బెటర్. ఓకే, సరే. ఇప్పుడు ఏంటంటే ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకుంటున్నాను. వార్ చెకింగ్ అన్నాను లేదా చెక్ అన్నాను, మన ఇష్టం ఏదో ఒకటి తీసుకోండి. నేను ఇప్పుడు ఏం చేయాలా, న్యూ గ్లైడ్ రికార్డ్ అనేసి ఏమంటున్నాను, ఏదైతే నాకు గ్లైడ్ రికార్డ్ ద్వారా ఏం తీసుకోమంటున్నాను, ఇప్పుడు నేను కరెంట్ డాట్ గెట్ టేబుల్ నేమ్ అన్నాను అనుకోండి. అంటే ఏంటి, ఇప్పుడు నేను ఏ టేబుల్ మీద అయితే ఉన్నానో అఫ్కోర్స్ ఆబ్వియస్లీ మనం ఏ టేబుల్ మీద ఉన్నాం, ఇన్సిడెంట్ టేబుల్ మీదనే ఉన్నాం. కాబట్టి ఏంటంటే అదే డేటాను తెచ్చుకుంటుంది. అంటే ఇండైరెక్ట్గా ఏంటంటే మీనింగ్ ఏంటంటే ఇన్సిడెంట్ టేబుల్ అని అర్థం. ఓకేనా, సో ఇన్సిడెంట్ టేబుల్ తెచ్చుకున్నారు. సరే, తెచ్చుకున్న తర్వాత మరి క్వెరీ అనేటువంటిది అప్లై చేయాలి కదా. సో ఏమన్నారు, క్వెరీ ఏంటి ఇక్కడ బాగా గమనించండి. క్వెరీ ఏంటి, నాకు అసైన్మెంట్ గ్రూప్ అనేటువంటిది ఏంటి సో చెక్ చేసుకోవాలి. అదేవిధంగా షార్ట్ డిస్క్రిప్షన్ అనేటువంటి చెక్ చేసుకోవాలి, రెండు చెక్ చేసుకోవాలి. సరే, సో ఇక్కడ నేను చెక్ అనేటువంటిది అనుకొని ఏమంటున్నానంటే యాడ్ క్వెరీ అనేటువంటిది రాస్తున్నాను అనుకోండి. యాడ్ క్వెరీ అనేటువంటిది రాసేసి ఫస్ట్ ఏం చేసుకుంటున్నాను, అసైన్మెంట్ గ్రూప్ ఏదైతే ఉందో అసైన్మెంట్ అండర్స్కోర్ గ్రూప్ అనేటువంటి తీసుకొని సో ఏమంటున్నాను, ఇది కూడా మళ్ళీ దేంతో చెక్ చేయాలా, మనం ఏదైతే టేబుల్ ఉందో కరెంట్ డాట్ అసైన్మెంట్ అండర్స్కోర్ గ్రూప్, ఇది జాగ్రత్తగా తీసుకోండి. ఈ లైన్ యొక్క మీనింగ్ ఏంటంటే మన అసైన్మెంట్ గ్రూప్లో ఉన్నదాన్ని ఏం చేసుకుంటున్నామట, ఆ టేబుల్లో ఉన్నటువంటి కరెంట్ ఆ టేబుల్లో ఉన్నటువంటి ఈ అసైన్మెంట్ గ్రూప్తోని మనం చెక్ చేస్తున్నాము. సో ఈక్వల్గా ఉందా లేదా అనేటువంటిది సో మనం చెక్ చేయబోతున్నాం. సరే, అదొకటి. అండ్ చెక్ అనేసి ఏమన్నానంటే యాడ్ క్వెరీ అనేటువంటిది ఇచ్చాను. ఇచ్చేసి ఏంటి ఇక్కడ షార్ట్ డిస్క్రిప్షన్ కనుక సో ఏ చిన్న మిస్టేక్ స్పెల్లింగ్ మిస్టేక్ పోయినా కూడా మనకు ఎర్రర్ వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా గమనించండి స్పెల్లింగ్ అనేటువంటిది. సో షార్ట్ అండర్స్కోర్ డిస్క్రిప్షన్ అన్నాను, అది కూడా ఏంటట కరెంట్ డాట్ షార్ట్ అండర్స్కోర్ డిస్క్రిప్షన్ అన్నాను. సో షార్ట్ డిస్క్రిప్షన్ అన్నాను. సో ఈ విధంగా షార్ట్ డిస్క్రిప్షన్ అనేటువంటిది కూడా చెక్ చేసుకుంటున్నాను. ఈ రెండే అడిగారు కాబట్టి రెండే ఇద్దాం. సో మీరు ఒకవేళ ఇంకా ఎక్కువ వేరే వాటిని చెక్ చేసుకోవాలి, వేరే ఫీల్డ్స్ని కూడా మీరు ఈ చెకింగ్ అనేటువంటి జరగాలి అంటే అఫ్కోర్స్ వేరే వాటిని కూడా మీరు ఇక్కడ రాయొచ్చు. ఏంటి ఇక్కడ నెక్స్ట్ లైన్లో యాడ్ క్వెరీ అనేటువంటిది యాడ్ చేయొచ్చు. సరే, మరి ఇంకొక పాసిబిలిటీ ఏంటి అంటే ఇప్పుడు సపోజ్ మనం ఇక్కడ క్రియేట్ చేస్తున్నాం రికార్డ్. క్రియేట్ చేస్తున్నప్పుడు ఏంటి, మన ఏదైతే రికార్డ్ ఉందో ఈ రికార్డు యొక్క సిస్ ఐడి అనేటువంటిది మనకు ఈక్వల్ కాకూడదు. అంటే ఏంటి, మనం క్రియేట్ చేసే రికార్డు కాకుండా మిగతా వాటిని చెక్ చేయాలి అని అర్థం కదా. సో మనం క్రియేట్ చేసేటువంటి రికార్డును కాకుండా చెక్ చేయాలి అని అంటే ఫస్ట్ చెక్ అనేటువంటి తీసుకొని ఏమంటున్నాను అంటే యాడ్ క్వెరీ అనేటువంటిది ఇచ్చేసి ఏమంటున్నాను అంటే ఏమన్నాను, మన ఏదైతే సిస్ ఐడి ఉందో సో సిస్ అండర్స్కోర్ ఐడి అనేటువంటిది ఏదైతే ఉందో సిస్ ఐడి ఈజ్ నాట్ ఈక్వల్స్ టు సో మనం ఏదైతే తీసుకునేటువంటి సిస్ ఐడి ఉందో నాట్ ఈక్వల్స్ టు ఏం కావాలట, మనకు ఉన్నటువంటి కరెంట్ సిస్ ఐడితోని మనకు చెక్ చేసుకోవాలి. సో అర్థమైంది కదా, ఈ లైన్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. అంటే ఏంటి, ఇక్కడ మనం చెక్ చేసుకున్నాం కరెక్టే. సో బట్ క్రియేట్ చేసేటప్పుడు కూడా ఏంటంటే ఇప్పుడు ఏదైతే నేను రికార్డ్ని క్రియేట్ చేస్తున్నానో సో ఇదే రికార్డ్తో కూడా చెక్ చేసుకోవడానికి వీలు లేదు. సో ఇది కాకుండా మిగతా రికార్డ్స్ని చెక్ చేసుకోండి అని దీని యొక్క మీనింగ్. సరే, ఇది అయిపోయిన తర్వాత చెక్ అనేసి ఏమన్నాను, క్వెరీ అనేటువంటి ఎండింగ్ చేస్తున్నాను. క్వెరీ అనేటువంటిది ఎండ్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఒక వైల్ స్టేట్మెంట్ రాసుకుందాం. ఎందుకంటే ప్రతిదానికి చెక్ చేసుకొని డిస్ప్లే చేయాలంటున్నాం కదా. సో నేను ఇప్పుడు ఏమంటున్నానంటే చెక్ డాట్ నెక్స్ట్ అన్నాను అనేసి ఏం చేస్తున్నాను ఇక్కడ అంటే వెరిఫై చేస్తున్నాను. సో ఏంటి, ఇక్కడ డూప్లికేట్ రికార్డ్స్ కనుక వచ్చాయనుకోండి, వచ్చినప్పుడు ఏం కావాలి నాకు, సో వెరిఫై చేసి నాకు ఇన్ఫర్మేషన్ అనేటువంటి పాస్ చేయాలా. సో అది కూడా చెప్పాలి. నాకు తెలియదు కదా డూప్లికేట్ రికార్డ్స్ ఉన్నాయని, నాకు ఎలా తెలుస్తుంది, ఒకవేళ రికార్డ్ నేను క్రియేట్ చేస్తున్నాను అనుకోండి. సో ఇక్కడ ఉన్నాయని తెలియాలి కాబట్టి నేను వైల్ స్టేట్మెంట్ రాసుకొని ఏంటంటే చెక్ చేసుకుంటున్నాను. సో జిఎస్ డాట్ యాడ్ ఎర్రర్ మెసేజ్ అనేటువంటిది ఒకటి రాసుకుంటున్నాను. యాడ్ ఎర్రర్ మెసేజ్ అనేటువంటి రాసుకొని మెసేజ్ ఏం రాద్దాం దానిలో అంటే
డూప్లికేట్ రికార్డ్స్ ఆర్ ఆల్రెడీ present. Records are already present in the current table లేదా ఇన్సిడెంట్ టేబుల్ ఎట్లా అయినా పర్లేదు. ఓకే, విత్ సేమ్ షార్ట్ డిస్క్రిప్షన్ అండ్ అసైన్మెంట్ గ్రూప్. సో ఈ విధంగా మనం మీనింగ్ఫుల్గా ఉండేటట్టుగా రాసాము అనుకుందాం. సరే, మరి ఆ డీటెయిల్స్ అనేటువంటిది ఇవ్వాలని చెప్పాను కదా. సరే, రాసాను, బాగానే ఉంది. ఆ డీటెయిల్స్ కూడా ఇవ్వడానికి మళ్ళీ ఏమంటానంటే ఇక్కడ నేను gs.info మెసేజ్ అనేటువంటిది రాస్తున్నాను. సో యాడ్ ఇన్ఫో మెసేజ్. ఓకే, యాడ్ ఇన్ఫో మెసేజ్ లోపల ఏమని రాస్తున్నాను, ఆ డిస్ప్లే కావాలి. మరి డిస్ప్లే కావాలంటే ఏం చేయాలా? సో నాకు రికార్డ్ నెంబర్ అనేటువంటిది లేదా ఇన్సిడెంట్ నెంబర్ ఎనీథింగ్. సో ఇన్సిడెంట్ అందాం, ఇన్సిడెంట్ నెంబర్ కోలన్ పెట్టేసి ఏమందాము అంటే ఇన్సిడెంట్ నెంబర్ అనేటువంటిది ప్లస్ చేసి ఏమంటున్నాను, ఎక్కడి నుండి తెచ్చుకోవాలా? ఈ టేబుల్లో ఉన్నటువంటి ఏదైతే ఉన్నాయో డేటా చెక్ డాట్ ఏమంటున్నాను, గెట్ వాల్యూ అంటున్నాను. సో దేని వాల్యూ గెట్ చేసుకోవాలి? నేను నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ వాల్యూను గెట్ చేసుకోవాలట. సరే, ఇక్కడి వరకు మనం ఏంటి డిస్ప్లే చేయడం వరకు అయిపోయింది. అంటే ఏంటి, మనం ఈ కోడ్ రాసినప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ మనం ఏదైతే రాసామో ఎర్రర్ మెసేజ్ అనేటువంటిది రాసినప్పుడు ఏమవుతుంది, డూప్లికేట్ రికార్డ్స్ ఉన్నాయనేటువంటి విషయాన్ని చెప్తుంది. అదేవిధంగా ఇన్ఫో మెసేజ్ రాసినప్పుడు ఏమవుతుంది అంటే ఆ డూప్లికేట్ రికార్డ్స్ యొక్క నెంబరింగ్స్ కూడా వస్తాయి. అంటే ఏమేమి డూప్లికేట్ రికార్డ్స్ ఉన్నాయి, ఇదే సేమ్ దాంతో సో ఏమేమి డూప్లికేట్ రికార్డ్స్ అనేటువంటి క్రియేట్ అయ్యాయి అనేటువంటిది మనకు చూపిస్తుంది. నెంబరింగ్ అనేటువంటి చూపిస్తుంది, కౌంటింగ్ కాదు, ఆ నెంబర్స్ చూపిస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ INC001 అని, INC002 అని ఆ నెంబరింగ్స్ అనేటువంటి చూపిస్తాయి. సరే, ఇవన్నీ బాగానే ఉన్నాయి, ఇదంతా ఓకే. మరి యాక్షన్ అనేటువంటిది ఏంటి, సేవ్ కానివ్వకూడదు, అంటే రికార్డ్ అనేటువంటి క్రియేట్ కానివ్వకూడదు. సో కాబట్టి ఏం చేస్తున్నానంటే నేను కరెంట్ డాట్ సెట్ అబౌట్ యాక్షన్. సో సెట్ అబౌట్ యాక్షన్ అనేసి నేను ట్రూ అన్నాను అనుకోండి. అంటే అర్థం ఏంటి తెలుసా? సో ఇప్పుడు అంతవరకు నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, బాగానే ఉంది. కంపైలర్ ఏం చెప్తుందంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చేసిన తర్వాత అంతా బాగానే ఉంది, కానీ రికార్డ్ అనేటువంటి క్రియేట్ చేయనివ్వకూడదు అని సో అది డిసైడ్ అవుతుంది. కాబట్టి కరెంట్ డాట్ సెట్ అబౌట్ యాక్షన్ అనేటువంటిది ఏమవుతుంది అంటే సో ట్రిగ్గర్ అయిపోతుంది, ఏ రికార్డ్ను కూడా క్రియేట్ చేయనివ్వదు. ఎప్పటి వరకు ఈ కండిషన్ ఏదైతే మనం పైన పెట్టుకున్నామో అది సాటిస్ఫై అయినంత వరకు రికార్డ్ ఏది కూడా ఏంటి క్రియేట్ కాదు. సో కాబట్టి ఈ విధంగా మనకు చిన్నగా సింపుల్గా మనం ఒక స్క్రిప్ట్ అనేటువంటిది రాసుకున్నాం. ఒకవేళ కనుక మీరు స్క్రిప్టింగ్ గురించి ఇంకా పర్ఫెక్ట్గా తెలుసుకోవాలంటే మన ఫర్దర్ వీడియోస్ వస్తాయి. అండ్ అట్ ద సేమ్ టైం నెక్స్ట్ వీక్లో ఒక డెమో సెషన్ కూడా కండక్ట్ చేయబోతున్నాను స్క్రిప్టింగ్ మీద. సో వీలైతే ఆ డెమో సెషన్కి మీరు అటెండ్ కండి. నేను లింక్ అనేటువంటిది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకేనా? సో ఒకసారి సేవ్ చేద్దాం, ఆగండి. ఎర్రర్స్ ఏం లేకపోతే పర్ఫెక్ట్. సో మనకు తెలిసినంత వరకు అయితే ఎర్రర్స్ అయితే లేవు, చూద్దాం. సో వీ కెనాట్ ఎక్స్పెక్ట్ ఎనీ ఎర్రర్స్. చూద్దాం, సేవ్ చేసేసి రైట్ క్లిక్ చేసుకొని సేవ్ అన్నాను అనుకోండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వెరిఫై చేద్దామండి. సో మనం స్క్రిప్ట్ అయితే రాసుకున్నామో, బిజినెస్ రూల్ అనేటువంటిది రాసుకున్నాం కదా. ఈ బిజినెస్ రూల్ను సో మనం ఏదైతే మనం ఇప్పుడు డూప్లికేట్ రికార్డ్ చెక్ చేసుకోవడానికి మనం యూజ్ చేస్తున్నామో ఒకసారి చూద్దాం. సో మనం రాసినటువంటి స్క్రిప్ట్ అనేటువంటి పర్ఫెక్ట్గా రన్ అవుతుందా లేదా, సో ఆ డూప్లికేట్ రికార్డ్స్ అది ఆపుతుందా లేదా అనేటువంటిది సో చూద్దాం. సో ఆల్రెడీ మనకు నేను ప్రీవియస్గా చూపెట్టాను కదా, ఏమని న్యూ టెస్ట్ అనేటువంటిది షార్ట్ డిస్క్రిప్షన్ అండ్ క్యాబ్ అప్రూవల్ అనేటువంటిది సో అసైన్మెంట్ గ్రూప్ 2 కనుక ఉన్నట్లయితే కొత్త రికార్డ్ను క్రియేట్ చేయనివ్వకూడదు. సో రైట్, అంటే ఇది ఎగ్జాంపుల్గా తీసుకున్నాను, మీరు ఏది తీసుకున్నా ఒకటే. సో నేనైతే ఇక్కడ న్యూ టెస్ట్ అనేటువంటి షార్ట్ డిస్క్రిప్షన్, ఎందుకంటే చిన్నగా షార్ట్ డిస్క్రిప్షన్లో కామా కానీ ఫుల్ స్టాప్ కానీ ఎక్స్ట్రా పెట్టినా కూడా ఏమవుతుంది అంటే అది కొత్త రికార్డ్ అనుకుంటుంది. కాబట్టి ఏంటంటే నేను యాస్టిస్గా ఇదే పెట్టి చెక్ చేస్తాను. సో అది రన్ అవుతుందా లేదో చూద్దాం. సో దీనికోసం ఏంటంటే ఆల్ మీద క్లిక్ చేసుకొని ఒక ఇన్సిడెంట్ టేబుల్లో ఉన్నటువంటి రికార్డ్ నేను క్రియేట్ చేయబోతున్నాను. ఇన్సిడెంట్ డాట్ ఫామ్ అన్నాను. ఇక్కడ ఇన్సిడెంట్ ఫామ్ అనేటువంటిది ఓపెన్ అయింది కదా కొత్తగా క్రియేట్ చేసుకోవడానికి. సరే, ITIL యూజర్ అని సంథింగ్ తీసుకున్నాను. అసైన్మెంట్ గ్రూప్ వచ్చేసి ఏంటి, క్యాబ్ అప్రూవల్. ఎందుకంటే నాకు అసైన్మెంట్ గ్రూప్ అండ్ షార్ట్ డిస్క్రిప్షన్ రెండు ఇప్పుడు నేను ఏదైతే అనుకున్నానో దాని లేకుంటే అవి ఏమవుతుంది, డూప్లికేట్ ఉన్నాయని చెప్పాలి, అంతే కదా. సో న్యూ టెస్ట్ అనేటువంటిది తీసుకున్నాను, ఎందుకంటే షార్ట్ డిస్క్రిప్షన్ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ ఏదైతే ఉందో అలానే తీసుకోండి.
ఎందుకు ఇలానే తీసుకోవాలి సార్ వేరే తీసుకోవచ్చు అంటే, సో మన టెస్టింగ్ కోసమే కాబట్టి అక్కడికి తీసుకోండి. తర్వాత మీరేంటంటే అది కంపైలర్ చెక్ చేసుకుంటుందని మనకు తెలుసు కాబట్టి. ఓకేనా? సో న్యూ టెస్ట్ అనేటువంటిది ఇచ్చాను. ఇచ్చేసి నేను ఇప్పుడు ఏమంటున్నాను అంటే రైట్ క్లిక్ చేసుకొని సేవ్ అనబోతున్నాను. సో సేవ్ అనగానే ఏమైపోయింది ఇక్కడ చూడండి, డూప్లికేట్ రికార్డ్స్ ఆర్ ఆల్రెడీ ప్రెజెంట్ విత్ సేమ్ షార్ట్ డిస్క్రిప్షన్ అండ్ అసైన్మెంట్ గ్రూప్ అన్నారు. అంటే షార్ట్ డిస్క్రిప్షన్‌తోని అండ్ అసైన్మెంట్ గ్రూప్‌తోని సేమ్ ఒక రికార్డ్ అనేటువంటి ఆల్రెడీ ఉన్నాయి అన్నారు. మరి ఆ రికార్డ్స్ ఏంటి అంటే ఒకటి చూపిస్తుంది. ఇన్సిడెంట్ నెంబర్ వచ్చేసి 9596 ఇదే కదా 9596, 9596 అనేటువంటిది వీటితోనే క్రియేట్ చేయబడి ఉన్నాయని చెప్తారు. సో ఒకవేళ గనుక మీరు ఏంటి న్యూ టెస్ట్ 1 అనో, న్యూ టెస్ట్ 2 అనో ఇచ్చారనుకోండి. అప్పుడు ఏమవుతుందంటే ఎర్రర్ రాదు. సో ఎందుకు ఎర్రర్ రాదు అంటే అది షార్ట్ డిస్క్రిప్షన్ అనేటువంటిది వేరే ఉంది కాబట్టి మేబీ క్యాబ్ అప్రూవల్ అనేటువంటి సేమ్ గ్రూప్‌కు ఇంకొక షార్ట్ డిస్క్రిప్షన్ ఇచ్చేసి క్రియేట్ కావచ్చు అన్న ఉద్దేశ్యంతోని అది ఏంటి ఎర్రర్ అయితే రాదు. సో అర్థమైంది కదా! ఒకవేళ గనుక ఇదేం చేస్తుంది, దీనివల్ల లాభం ఏంటి అంటే మీరు రియల్ టైమ్‌లోకి వెళ్ళిన తర్వాత ఎక్కడైతే డూప్లికేట్స్ అనేటువంటిది రాకుండా చూడడానికి ప్రివెంట్ చేస్తుంది. ఓకేనా?